మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి ఈ యొక్క 73వ రోజులో దేవుడు మనల్ని ఉంచిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటి రోజులో 22వ అధ్యాయం నిర్గమాకాండము 22వ అధ్యాయాన్ని మనం చదువుకొని దేవుని నామాన్ని మహిమపరిచాం. ఈరోజు 23వ అధ్యాయం 1 నుంచి 33 వచనములు మనం చదువుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని దీవెనలు పొందాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. మహాగణుడు మహనీయుడైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క 73వ రోజులో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రోజులో మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యమును మేము చదువుకొని చుండగా తెలివితోనూ జ్ఞానముతోనూ మమ్మల్ని నింపి ఆశీర్వదించండి. మేము అనేకులకు బోధించే విధముగా మీరే మమ్మల్ని తీర్చిదిద్ది మంచి జ్ఞానముతో నింపి వాక్యము చదవడమే కాకుండా దాన్ని అర్థం చేసుకునే కృపను ధన్యతను మాకు దయచేస్తారని నమ్ముతూ, నాతో పాటు ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, బైబిల్ చదువుతున్నారో వారందరికీ తండ్రి ప్రభువా మెండుగా ఆశీర్వాదాలు నింపి నడిపించమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడుగుతూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాతో పాటు నిర్గమకాండము 23వ అధ్యాయము 1 నుంచి 33 వచనములు మనమందరము కలిసి చదివి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుండువని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలివ తోట విషయములోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ యొద్దను నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకాజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడునో వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు
ఫల సంగ్రహము పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటును నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. నిన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయులు సముద్రము వరకు, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. తండ్రి, ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నాతో పాటు ఈ యొక్క వాక్యమును ఎవరైతే చదివి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారందరికీ దేవుని దీవెనలు మెండుగా దయచేసునుగాక. మీరందరూ కూడా నా కొరకు ఒక వాక్యం చదువుతున్నప్పుడు మంచిగా జ్ఞానవంతంగా బైబిల్ చదవాలని, మంచిగా అర్థం చేసుకునేటట్లుగా నేను వాక్యమును చదవాలని నా కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడూను నిత్యము మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.